సరే కానీ ఈ శారీ అంటే ఎక్కడ కొన్నావు? అందరికి చాలా మందికి ఉందంట ఈ శారీ. మా అత్త తెచ్చి ఇచ్చింది. నాకు నా చెల్లెలకి ఇద్దరు ఒకటే రకం తోడుకోవడానికి. అందరు కమెంట్లు నాకుంది ఆ చీర నాకుంది ఆ చీర అని. చాలా కలర్ ఒకటి డిఫరెంట్ వస్తాయి దీంట్లో చీరలు. శ్మశానం ఊరికే అన్నానువే అప్పుడే శ్మశానం. ఇందాక శ్మశానం వీడియో అప్లోడ్ చేశారు కదా, నిజంగానే వెళ్తారా అక్క మీరు అని. నేను శ్మశానం లోపలికి పోవాలంటే ఇదిగో వీళ్ళు ఒప్పుకోరు, అందుకని బయట పోయి నేను కూర్చొని చూసేసి వచ్చేస్తా. ఎందుకో ఎక్కడికైనా చివరికి అదే కదా మన ప్లేస్ అనిపిస్తుంది, కానీ దీనికి మాత్రం భయం వేస్తుంది. నేను ఒక్కదాన్ని బయట కూర్చొని అసలు లోపలికి ఏం పోను, వస్తుంది అది రాదు. మీకు ఎప్పుడైనా వీళ్ళు ఒక్కొక్కసారి పెడతారు కమెంట్స్, ఇది ఓవర్గా ఉంది నిజంగా ఎట్లుంటారా ఇలా అంటారు కదా. నిజంగా చాలా మంది అడిగినారు ఇది దీన్ని కూడా మీ వీడియోకి మాత్రమే పెట్టినారులే ఇట్లా అనుకుంటారు కదా మీరు. యాక్చువల్లీ ఇది నేను చాలాసార్లు కూడా చెప్పేసినానబ్బా. ఎక్కువ లైఫ్లో డెత్ చూసినాను కదా, చావులు, అది లాస్ట్లో ఆర్గాన్ ఫెయిల్యూర్, కొంతమందికి కొన్ని అవయవాలు దొరక్క చచ్చిపోవడం నా చేతులారా, అండ్ కొంతమంది డిప్రెషన్, వీళ్ళని డీల్ చేసి ఇవి చూసినప్పుడు ఏమైందంటే అండి, శ్మశానాలకి వెళ్ళడము, వాళ్ళకి అవి ఇవి కర్మ అవి చేసి రావడం, అసలు ఒక మనిషి మన ముందు బతకడమే గొప్పలా అనిపించింది కదా. చూడు, నువ్వు మాట్లాడుతున్నావు, పట్టుకుంటే తాకుతున్నావు, నువ్వు నవ్వుతున్నావు, అది నవ్వుతుంది, ఎంత బాగుంది చూడు. అది కనుక వెళ్ళిపోతే ఆ ప్రాణం అసలు ఏముండదు, అసలు ఎంత ఇష్టం ఉన్నది కూడా అసలు ఏం కాదు. అప్పుడు ఎందుకో 2 రకాలుగా డివైడ్ చేసుకున్నా ఆ టైంలో. మనిషి ఎట్లుంది, బాధ్యతగా ఉందా లేదా, ఆ మనిషి ఒక మీనింగ్ఫుల్గా బతుకుతా ఉందా లేదా. సో వాళ్ళతో ఉండడం అలవాటు చేసుకున్నాం. శ్మశానం ఎందుకో ఇల్లులాగా బాగా అనిపిస్తుంది, అంటే ఒక టెంపుల్లా గుడిలాగా అనిపిస్తుంది. అడిగారు కదా శ్మశానంలో నిజంగానే ఉంటుందా, హ్యాపీ అంటే అంత మనశ్శాంతిగా ఉంటుందా అంటే, ఇవన్నీ ఒక్కొక్కసారి మెంటల్ స్ట్రగుల్ అయినప్పుడు అట్లా పోయి ముందు కూర్చొని వస్తే చివరికి ఇక్కడికే కదా రావాలి, మన వాళ్ళంతా ఇక్కడికే కదా పంపించినాం, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాం, జస్ట్ ఇక్కడ ఒక జర్నీ చేసి వచ్చినాం అంతే కదా, ఇక్కడ ఉంటున్నాం, మన వాళ్ళని చూసుకోవడానికి ఎర్న్ చేసుకుంటున్నాం అంతే. అదే చెప్తున్నా. అదే అక్కడికి నేను అడిగాను కూడా మీ సార్ని, నాకేమన్నా అయితే ఎక్కడ వేస్తారు, మన పొలంలో వేస్తారా, లేకపోతే నేను ముందే కూడా అడుగుతా. సో అదే చెప్తున్నా, మనం ఉండే విధానంకి వీళ్ళకి అర్థం కావట్లేదు, నిజంగానే ఇట్లుంటారా, ఓవర్గా ఉంటారా అని. ఒకసారి శరీరం లాగా కాకుండా ఒక మనసు అన్నట్లు ఆలోచించి చూడండి, ఎంత బాగుంటుందా కదా.